అక్కినేని హీరో సుమంత్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించాడు. వరుస విజయాలతో మంచి స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. దివంగత లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడిగా సినిమాల్లోకి వచ్చిన సుమంత్ ప్రేమ కథలు, ఇటు మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని మంచి కథలు ఎంపిక చేసుకున్న తర్వాత కథల ఎంపికలు చేసిన పొరపాట్లతో పాటు తన స్థాయికి తగిన కథలు ఎంపిక చేసుకోకపోవటం, అక్కినేని ఫ్యాన్ బేస్ ను సరిగ్గా ఓన్ చేసుకోకపోవటంతో రేసులో వెనుకబడిపోయాడు. దీంతో సుమంత్ కెరీర్ బాగా డౌన్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బలమైన క్యారెక్టర్లు కూడా చేస్తున్నాడు. సుమంత్ హీరోగా సినిమాల కంటే వెబ్ సిరీస్లు, ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తున్నాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఇటీవల సార్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. సీతారామం సినిమాలోని బలమైన పాత్రలో మెప్పించాడు. హీరోగా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు సుమంత్. తన పాత ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేశముదురు సినిమాని మిస్ చేసుకున్నట్టు చెప్పాడు. పూరి కథను మొదట తనకే చెప్పాడని, తాను నో చెప్పటం వల్ల అల్లు అర్జున్ అన్నాడు. ఈ సినిమా చేసి ఉంటే సుమంత్ కెరీర్ ఖచ్చితంగా మరోలా ఉండేది అనటంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే సుమంత్ తన మొదటి పారితోషికం గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. సుమంత్ హీరోగా పరిచయం అవుతూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమ కథ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా చివర్లో హీరో హీరోయిన్లు చనిపోతారు. దీంతో సినిమా డిజాస్టర్ అయ్యింది. తమ పాత్రలు చనిపోవటం వల్ల సినిమా పోయిందని సుమంత్ చెప్పాడు. ఈ సినిమాకు సుమంత్ పారితోషికం తీసుకోలేదు. అన్నపూర్ణ స్టూడియో నాగార్జున ఈ సినిమా నిర్మించారు. ఆ తర్వాత యువకుడు సినిమాలోనూ సుమంత్ నటించగా, సుమంత్ కి జోడీగా భూమిక హీరోయిన్ గా నటించింది. కరుణాకర్ దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత. ఈ సినిమా యూత్ లో మంచి ఆదరణ పొందింది. రొమాంటిక్ డ్రామాగా యువతను ఆకట్టుకుంది. మొదటిసారి ఈ సినిమాకు సుమంత్ కు నాగార్జున రెమ్యునరేషన్ ఇచ్చారట. అది కూడా సగం కట్ చేసి ఇచ్చాడట. అన్ని కట్ చేసుకుని చివరకు 5 లక్షలు చేతిలో పెట్టాడని సుమంత్ తెలిపాడు. ఆలితో సరదాగా షోలో సుమంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు.